చల్సాని అందరికీ నమస్కారం. ద ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ ఛానల్ కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ లో కోనసీమ అంటే గలగలా పారే గోదావరి నీళ్లు, కొబ్బరి తోటలు, అంతా ఆహ్లాదంగా కనిపించే వాతావరణం అని అంతా భావిస్తూ ఉంటారు. బాగా అభివృద్ధి చెందిన ప్రాంతంగా కనిపిస్తూ ఉంటుంది. అదే రాయలసీమ అయితే చాలా కాలంగా రాళ్ళు, రప్పలు, కరువు, వలసలు ఇలాంటి అభిప్రాయం చాలా మందిలో ఉండింది. కానీ ఇప్పుడు పరిస్థితి మారుతున్నట్టుగా కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక సర్వే లెక్కల ప్రకారంగా తలసరి ఆదాయం ప్రాతిపదికన చూస్తే కోనసీమ వెనుకబాటు పడుతుండగా రాయలసీమ ముందడుగు వేస్తున్నట్టుగా చాలా స్పష్టమైనటువంటి లెక్కలు కనిపిస్తున్నాయి. తలసరి ఆదాయం లెక్కల్లో ఇలాంటి మార్పు ఎందుకు కనిపిస్తుంది, దీని వెనుక కారణాలేంటి, ఇలాంటి మార్పులు రావడానికి ఏ అంశాలు దోహదం చేస్తున్నాయి, వీటిపై మనతో మాట్లాడేందుకు ఆంధ్ర మేధావుల ఫోరం వ్యవస్థాపకులు చలసాని శ్రీనివాస్ గారు ఉన్నారు. నమస్కారం చలసాని శ్రీనివాస్ గారు. నమస్కారం. అదేవిధంగా ఎమ్మెల్సీ సూర్యనారాయణ గారు ఉన్నారు. కుడుపూడి సూర్యనారాయణ గారు నమస్కారం. నమస్కారం సార్. నమస్కారం. అదేవిధంగా సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు, ఆర్థిక వ్యవహారాల నిపుణులు రాంభూపాల్ గారు ఉన్నారు. నమస్కారం రాంభూపాల్ గారు. నమస్తే. ముందుగా రాంభూపాల్ గారు, మీరు రాయలసీమ ప్రాంతం నుంచి వచ్చారు, అక్కడ పరిస్థితులు మీకు బాగా తెలుసు. ఇప్పుడు హఠాత్తుగా రాయలసీమ, ముఖ్యంగా అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల వంటివి తలసరి ఆదాయ లెక్కల్లో ఇలాంటి ముందంజ వేయడానికి ప్రధానమైనటువంటి కారణాలు ఏంటంటారు? అక్కడ పెద్దలు శ్రీనివాస్ గారికి, అదేవిధంగా ఎమ్మెల్సీ గారికి నమస్కారం. ఒక విషయం క్లియర్ సార్, ప్రభుత్వం చెప్తున్న లెక్కలు నిజంగా అంత వేగంగా రాయలసీమ వెనకబడినటువంటి అనంతపురం అభివృద్ధి చెందినాయా, అదేవిధంగా కోనసీమ నిజంగా అంత వెనకబడిపోయిందనే సందేహం సహజంగానే పాఠకులకు మనలాంటి అనేక మందికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఎందుకంటే ఒకవైపు ఏమో ఇప్పటికీ కరువు పరిస్థితులు, ఇప్పటికీ వలసలు ఈ ప్రాంతంలో ఎక్కువ జరుగుతున్నాయి. రెండో పక్క ప్రభుత్వ లెక్కలు దానికి భిన్నంగా ఉన్నాయి. అందుకని సహజంగానే ఈ చర్చ అవకాశం కలుగుతుంది. కానీ ఒక విషయం మాత్రం మనం గుర్తించాల్సింది, ఇక్కడ లోకల్గా పరిశీలిస్తున్నప్పుడు కొన్ని విషయాలు అర్థమవుతున్నది ఏమిటంటే, మార్పు ఖచ్చితంగా గత 20-30 సంవత్సరాలతో పోలిస్తే రాయలసీమ జిల్లాల్లో మార్పు చాలా స్పష్టంగా కనపడుతుంది. ముఖ్యంగా అనంతపురం, సత్యసాయి, అదేవిధంగా చిత్తూరు, ఈ జిల్లాల్లో మార్పు సహజంగానే చాలా వేరు వేరు యాంగిల్స్ లో మార్పు వచ్చింది. ఈ మార్పు ఆధారంగా ఆదాయాన్ని లెక్కేసి ఆ ఆదాయం ఆధారంగా ఈ రోజు రాష్ట్రంలో అభివృద్ధి చెందిన జిల్లాల సరసన వెనకబడిన రాయలసీమ, అనంతపురం జిల్లాలు చేరుతున్నాయి. ఏమిటి మార్పు? 2-3 ముఖ్యమైన మార్పులు జరిగాయి. మొదటిది, ఈ జిల్లాల్లో తాగడానికే నీళ్లు సమస్య తీవ్రంగా ఉన్న దశలో గత ప్రభుత్వాలు, రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం మొదలుకొని గతంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, ఈ ప్రభుత్వాలు ఈ హంద్రీనివా నీళ్లను అనంతపురం జిల్లాకు తరలించడం ద్వారా కొద్ది మేరకు భూగర్భ జలాలు పెరిగినాయి. ఆ మేరకు కాలువలకు, పంట కాలువలు లేవు, కానీ భూగర్భ జలాలు పెరగడానికి కాలువలో పారుతున్న నీళ్లు ఖచ్చితంగా కొంత మేరకు పోయిపోయింది. ఆ నీళ్లను చెరువులకు, కుంటలకు నించడం అనేది ఎవరి రాజకీయ ప్రయోజనాలు, ఎవరి అవసరాల రీత్యా ఖచ్చితంగా చెరువులు, కుంటలు కొంత మేరకు నించుతారు. తద్వారా వివిధ ప్రాంతాల్లో భూగర్భ జలాలు పెరిగినాయి. దానికి తోడుగా ప్రభుత్వాలు డ్రిప్, స్ప్రింక్లర్స్ పెద్ద ఎత్తున రాయితీలు కల్పించి సింధు సేద్యాన్ని అభివృద్ధి చేశాయి. ముఖ్యంగా గత ప్రభుత్వం అంతకుముందు కానీ 90% ఎస్సీ ఎస్టీలకైతే 100%, ఓసీలు ఇతరులకైతే 70%, 5 ఎకరాల లోపు ఉండే రైతులకు డ్రిప్ పరికరాలని సబ్సిడీకి ఇచ్చినారు. దీనివల్ల సాగునీటి ఉన్న ఆ కొద్దిపాటి నీళ్లను, పెరిగిన ఆ కొద్దిపాటి భూగర్భ జలాలని ఉపయోగించుకొని ఉద్యాన పంటల సాగు గణనీయంగా పెరిగింది కొన్ని ప్రాంతాల్లో. తద్వారా ఉద్యాన పంటలు ఎప్పుడైతే పెరుగుతాయో డబ్బు చలామణి చాలా ఎక్కువ అవుతుంది. సహజంగానే గతంలో వేసేటువంటి చలసాని శ్రీనివాస్ గారికి మా జిల్లా బాగా తెలుసు. ఆయన జిల్లాలో అనేక ప్రాంతాలు పర్యటించినాడు. గతంలో వేరుశెనగ మాత్రమే రాష్ట్రంలోనే కాదు, గుజరాత్ తర్వాత అనంతపురం జిల్లా టాప్. ఓన్లీ వేరుశెనగ తప్ప ఇంకో పంట వేసే పరిస్థితి లేదు. ఒక్క సంవత్సరంలో ఒక ఎకరాకు 18 నుంచి 20 వేల రూపాయలు పెట్టుబడి పెడితే చేతికి రావడమో, నష్టపోవడమో జరిగేది. కానీ ఈ రోజు ఉద్యాన పంటల సాగు ఈ బిందు సేద్యం వల్ల, ఈ డ్రిప్ స్ప్రింక్లర్ల వల్ల పెద్ద ఎత్తున ఈ ఉద్యాన పంటల సాగు పెరిగింది. తద్వారా డబ్బు ఖర్చు విపరీతంగా అవుతుంది. డబ్బు పెరగడం, డబ్బు ఖర్చు కావడం అనేది భారీగా పెరిగింది. ఒక ఎకరాకు ఈ రోజు మిరప పంట పెట్టాలంటే ఎకరాకు 1,40,000 రూపాయలు అరటి కానీ ఇతర పంటలు కానీ 1,00,000 రూపాయల పైన ఖర్చు పెడుతున్నారు. అంటే గతంలో 20,000 రూపాయలతో వేరుశెనగ సాగయ్యే పంట ఈ రోజు 1,00,000-1,50,000 పెడితే తప్ప పంటలు, ఉద్యాన పంటలు సాగు చేయలేని పరిస్థితి వస్తుంది. ఈ టర్న్ ఓవర్ పెరిగింది. ఈ డబ్బు ఎక్కడిది అనేది ప్రశ్న.
ఎక్కువ భాగం ఈ డబ్బు వడ్డీల మీద, అప్పుల మీద ఆధారపడుతున్న డబ్బు. ఈ సాగుదారులలో ఎక్కువ మంది కౌలుదారులు. ఒకప్పుడు రాయలసీమ జిల్లాల్లో లేదా అనంతపురం లాంటి జిల్లాల్లో కౌలుదారుల సంఖ్య చాలా ఈరోజు కౌలుదారుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఎందుకని పెరిగింది? ఒరిజినల్ రైతులు గతంలో పొలాలను ఎవరికైనా సాగుకిస్తే ఎవరు తీసుకునే పరిస్థితి లేదు, ఎందుకంటే అవి ఎక్కువ పండవు. ఇప్పుడు నీళ్లు పారుదల పెరిగిన తర్వాత స్ప్రింక్లర్స్ వాళ్ళు అరేంజ్ చేపిస్తారు, రైతులు పోయి ఆ కౌలు రైతులు తీసుకొని ఆ పొలాల్ని సాగు చేస్తారు. అవసరమైన పెట్టుబడిని కూడా ఈ రోజు ఒరిజినల్ భూ యజమానులు ఇస్తున్నారు. ఇది ఒక ఫ్యాక్టర్. రెండో ముఖ్యమైన కారణం ఈ ఆదాయం పెరుగుదలలో ఒకటి సత్యసాయి జిల్లా గణనీయమైన అభివృద్ధి ఉంది. మీకు చాలా మంది తెలిసే ఉంటుంది, వ్యూవర్స్ కూడా. సత్యసాయి జిల్లాలో అమడగూరు, ఓడిసి, అదేవిధంగా నల్లమడ, ఈ మండలాలు మామూలు కరువు కాదండి. నీళ్ల కోసమే రోజులకు తరబడి పొలాల దగ్గర, బోర్ల దగ్గర కాసుకుంటే తప్ప 2 బిందెల నీళ్లు దొరకని పరిస్థితి. అట్లాంటి దుర్భరమైన ప్రాంతాలు. ఈ రోజుకు వలసలు తప్ప ఇంకో పని లేదు. అట్లాంటి ప్రాంతాల్లో ఇంత అభివృద్ధి ఎట్లా సాధ్యమైంది? దానికి ఒక ముఖ్యమైన కారణం కియా టర్నోవర్ దేశంలోనే వేగంగా కార్ల ఉత్పత్తిలో కానీ కార్ల అమ్మకాల్లో అది వేగంగా అభివృద్ధి అయింది. దాని ఆదాయాన్ని అంతా ఈరోజు సత్యసాయి జిల్లాలో కలిపేస్తున్నారు. మరి కియా ఆదాయానికి అక్కడ ఉండే రైతుల ఆదాయం ఏ సంబంధం లేదు, కానీ పెరిగింది. అదేవిధంగా ఈ రోజు అనంతపురం జిల్లాలో కూడా మెరుగుదల గతం కంటే పెరగడంలో ఇంకో ముఖ్యమైన కారణం ఇక్కడ సుమారుగా రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్న గ్రీన్ ఎనర్జీ, అది సోలార్, ఎండు మిల్లు, గ్రీన్ ఎనర్జీలో రాష్ట్రంలో మొత్తం ఉత్పత్తిలో 48% ఓన్లీ అనంతపురం. అదేవిధంగా అంటే ఉమ్మడి అనంతపురం. అదేవిధంగా ఉమ్మడి కర్నూలు 32% ఉంది. ఈ రెండు కలిపితే 80% ఓన్లీ రాయలసీమ జిల్లాల్లో ఉమ్మడి అనంతపురం, ఉమ్మడి కర్నూలు జిల్లాల్లోనే 80% గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి అవుతుంది. మరి ఈ ఆదాయాన్ని కూడా మా అమౌంట్ లో కలుపుతున్నారు అనేది ఇక్కడ ఉండే మేధావుల్లో చాలా మంది అనుమానాలు ఉన్నాయి. ప్రభుత్వం ఈ పెరగడానికి ఆదాయాలు ఏ కారణం? ఒక పక్క ప్రభుత్వమే నిన్న ప్రకటించిందండి, నిన్న కలెక్టర్ల మీటింగ్ లో కూడా మీరు చూసింటారు. దాంట్లో చెప్తున్నది వ్యవసాయంలో అనంతపురం జిల్లా తగ్గిపోయింది, గతం కంటే వ్యవసాయ రాబడి తగ్గింది. అదేవిధంగా సర్వీస్ సెక్టార్ అభివృద్ధి పెద్దగా లేదు. తర్వాత ఏదైతే మనకు కావాల్సినటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ ఉందో ఈ పారిశ్రామిక రంగంలో అభివృద్ధి లేదు. మరి ఈ 3 రంగాల్లో అభివృద్ధి లేకుండా వెనకబడిన రాయలసీమ ఎట్లా అభివృద్ధి అయింది? ఇట్లాంటి కృత్రిమ అభివృద్ధి అయింది. దీని గురించి ఇంతవరకు ఏదైనా రాయలసీమ జిల్లాలకు, వెనకబడిన ప్రాంతాలకు ఏదైనా సహాయం అంటే కేంద్రం ఇవ్వాల్సిన సహాయాన్ని కేంద్రం తప్పించుకుంటుంది. రాబోయే రోజుల్లో రాష్ట్రం ఈ ప్రాంతం బాగా అభివృద్ధి అయింది కాబట్టి ఈ ప్రాంతానికి మనం పెద్ద పెట్టాల్సిన అవసరం లేదని రాష్ట్రం తప్పించుకునే అవకాశం ఉంది. ఆ పేరుతో ప్రజలు మరింత బలహీన పడిపోతారు. కానీ ఈ కంపెనీలు, కృత్రిమ కంపెనీలు, అదాని లాంటి గ్రీన్ ఎనర్జీ కంపెనీలకు 100,000 ఎకరాల భూములు ఇస్తున్నారు. ఒక్క అనంతపురం జిల్లాలో 36,000 ఎకరాల భూమి ఇవ్వడానికి నిర్ణయించింది. ఒక్క నిమిషం రాంభూపాల్ గారు, మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. సూర్యనారాయణ గారు, ఇప్పుడు అనంతపురం అభివృద్ధి చెందింది, ఎట్లా అభివృద్ధి చెందింది అంటారు, కారణాలు ఏంటనేవి రాంభూపాల్ గారు విశ్లేషించారు. వివిధ రకాల కంపెనీల ఆదాయాన్ని ఆ జిల్లాల్లో చూపించి ఎక్కువ చూపిస్తున్నారు అనేటువంటి సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి కోనసీమ వెనకబడి ఉంది అంటూ చెప్తున్నారు. ఎందుకని వెనకబడి ఉందని మీరు అనుకుంటున్నారు? సార్, ముందుగా మీకు కృతజ్ఞతలు, ధన్యవాదాలు. మా కోనసీమని ప్రపంచంలో అందరికీ తెలిసేలాగా చేస్తున్నందుకు మీకు ఎంతో రుణపడి ఉన్నాం సార్. అలాగే మా గురుతులీలు నిజమైన ప్రజాస్వామ్యవాది మా చలసాని శ్రీనివాస్. ఎందుకంటే కమ్యూనిస్టుల తర్వాత ప్రజా ఉద్యమాల్లో నిక్కచ్చిగా నిజాయితీగా పనిచేసేది మా తలసాని శ్రీనివాస్. అలాగే రాయలసీమ నుంచి మరి శ్రీనివాస్ గారు కూడా అందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు సార్. సార్, కోనసీమ మీరు అన్నట్టు కాటన్ దొర గారు తర్వాత చాలా బాగా అభివృద్ధి ఇచ్చారు. మెయిన్గా మాకు అగ్రికల్చర్ బేస్డ్ కోనసీమ సార్ ఇది. ఈవేళ 1988లో మొట్టమొదటిసారి ఓఎన్జీసీ ఇక్కడ అడుగుపెట్టినప్పుడు ఈవేళ ఇక్కడ జరుగుతున్నటువంటి విధ్వంసకర ధోరణి వల్ల మా కోనసీమ అసలు పెరకేట ఇన్కమ్ అనేది అదేదో ఎకనమిస్టులు చెప్పేటటువంటి జిమ్మికి తప్ప ఇక్కడ అసలు ఉపాధి అవకాశాలు లేవు, ఒక ఇండస్ట్రీ లేదు. అలాగే మరి ముఖ్యంగా చెప్పాలంటే కృష్ణా గోదావరి బేసిన్లో గ్యాస్, ఆయిల్ కూడా కొన్ని వేల కోట్లు పట్టుకుపోతున్నటువంటి ఆయిల్ కంపెనీలు కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ ఒక్క రూపాయి కూడా రాష్ట్ర ప్రయోజనాల కోసం ఖర్చు పెట్టట్లేదు సార్. ఈవేళ మరి నిజంగా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఆనరబుల్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చంద్రచూడ్ గారు, అలాగే 9 మంది కాన్స్టిట్యూషనల్ జడ్జెస్ ఇక్కడ నుంచి పట్టుకుపోయేటటువంటి ఖనిజాల మీద రాయల్టీని ఆ ప్రాంతానికి, ఆ రాష్ట్రానికి చెల్లించమని చెప్పినప్పుడు
ఈవేళ 70,000 కోట్ల రూపాయలు సుమారు మాకు 2005 నుంచి కూడా రాయల్టీస్ రావాల్సి ఉంది. వాటిని కనీసం ప్రస్తావన కూడా చేయట్లేదు. మరి మా పెర్ క్యాపిటా ఇన్కమ్ ఎలా పెరుగుతుంది సార్? అలాగే మరి ఇక్కడ భూమికి 3,000 మీటర్ల లోపల మరి డ్రిల్లింగ్ ఆపరేషన్స్ కానీ షేల్ గ్యాస్ కానీ తీసేయడం వల్ల ఇక్కడ ల్యాండ్ సబ్సిడీస్ వచ్చింది సార్. మాకు గ్రౌండ్ వాటర్ అంతా కూడా పొల్యూట్ అయిపోయింది సార్. అంతా కూడా సెలైన్ వాటర్ కింద మారిపోయి ఉప్పు నీరు వచ్చేసింది సార్. డ్రింకింగ్ వాటరే మేము రోజు 50 రూపాయలు పెట్టి బాటిల్ కొనుక్కునే పరిస్థితి మాకు వచ్చింది సార్. అలాగే ల్యాండ్ సబ్సిడీస్ వల్ల ఇవాళ డ్రైన్స్ అన్ని కుంగిపోయి సముద్రపు నీరు డ్రైన్ల ద్వారా పంట చేనులోకి వచ్చేసి పంటలన్నీ కూడా నాశనం అయిపోయి సార్. ఇంకొక ఆధారం మాకు కొబ్బరి సార్. ఈ కొబ్బరి ఇవాళ కొబ్బరి చెట్లన్నీ కూడా పిట్టతలు వేసేసి సర్వనాశనం అయిపోయి కొబ్బరి ఆదాయం కూడా తగ్గిపోయింది సార్. ఇటువంటి పరిస్థితుల్లో మరి ఈ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారు కానీ డ్రైనేజ్ డిపార్ట్మెంట్ వారు కానీ కనీసం షట్టర్లు కానీ తలుపులు కానీ లేకపోతే డ్రైన్లో ఉన్న పూడికలు కానీ తీసేటటువంటి పరిస్థితి కూడా లేదు. జిల్లా పరిషత్ మీటింగ్లకు వెళ్ళినా మేము లేదా కలెక్టర్ మీటింగ్కి వెళ్ళినా కూడా ఏవో కాకి లెక్కలు చెప్పి మమ్మల్ని మబ్బి పెట్టి పంపేస్తారు. నాకులంటాడు ఎవరైనా గట్టిగా అడిగితే ఆడు పెద్ద రెబిల్ అండి, అతను పెద్ద తిరుగుబాటుదారుడు అండి అని చెప్తారు. అలాగే ఇక్కడ 10-15 ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి సార్. ఆ పిల్లలంతా కూడా ఇంజనీరింగ్ చదువుకున్న తర్వాత 10-15 వేల రూపాయలకి హైదరాబాద్ మైగ్రేట్ అయిపోయి అక్కడ పని చేసుకుంటున్నారు సార్. ఇక్కడ అసలు వ్యవసాయం చేసేవాడే లేడు సార్. కుటుంబ వ్యవస్థ నాశనం అయిపోయిన తర్వాత వ్యవసాయం అంటే ఇప్పుడు అదొక పెట్టుబడిదారీ వ్యవస్థ. ట్రాక్టర్ పట్టుకోవాలంటే 10,000 రూపాయలు అప్పు చేయాలి సార్. విత్తనాలు కొనాలంటే 10,000 రూపాయలు అప్పులు చేయాలి సార్. తీరా అన్ని చేసి పురుగుల మందులు అన్ని పెట్టి పెట్టుబడి పెట్టి ఆరుగాలం కష్టపడి చేస్తే ఆఖరిని పంట కొనడానికి అసలు ఒకరో ముందుకు రారు సార్. ప్రభుత్వం చెప్తుంది మేము అది చేస్తాం ఇది చేస్తాం అని. అసలు ఏ రైతుకి కూడా వన్ సైడ్ గా కూడా సహాయం చేశారు. ఈ ఓఎన్జీసీ డ్రిల్లింగ్ ఆపరేషన్స్ వల్ల మా ప్రాంతంలో ఏ విధమైనటువంటి ఉపకారం లేదు సార్. ఈవేళ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ కానీ సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ కానీ రీసెటిల్మెంట్ అండ్ ప్లాన్ కానీ ఏమీ లేవు సార్. ఇవన్నీ చూస్తే పొల్యూషన్ ఎంత మేర పెరిగిపోయింది అన్నది మేము చెప్పగలం సార్. అసలు పొల్యూషన్ అనేది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకే సున్నాన్ గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఓకే సార్. ఓకే. మీకు కోనసీమ పరిస్థితులు బాగా తెలుసు. మీరు పాలకొల్లు ప్రాంతం నుంచి వచ్చారు. రాయలసీమలో అనేక మార్లు మీరు పర్యటించారు, క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ రెండు ప్రాంతాల్లో ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎంత వైరుధ్యం, ఒక్కసారిగా రాయలసీమ ముందంజలో వేస్తుంది, కోనసీమ వెనకబడిపోతుంది అంటూ ప్రభుత్వం చెప్తున్నటువంటి ఈ లెక్కలన్నింటినీ ఎట్లా చూడాలంటారు? వీళ్ళన్నీ దేనికి సంకేతంగా భావించాలంటారు? మొట్టమొదటిగానండి అక్కడ చర్చిలో ఉన్న సోదరులు రాంభూపాల్ గారు కలిసి ఉద్యమం చేశాం. అలాగే మరో సోదరుడు మిత్రుడు సూర్యనారాయణ గారు, ఆయనతో కూడా కలిపి ఉద్యమంలో ఉన్నాం. ఇప్పుడు సరే రెండు ప్రాంతాల నుంచి ఒకసేపు కోనసీమ ఒకసేపు రాయలసీమలో అత్యంత వెనుకబడిన అనంతపూర్, రెండు జిల్లాల కంపారిజన్ లేదండి. ఇప్పుడు నిన్న కాక మొన్న అంటే 4-5 రోజుల క్రితమే నేను అంతర్వేది వచ్చాను. ఆ ప్రాంతం మా ఏరు దాటితే మా గడ్డి దాటితే మా ఊరు పక్కన అదే ఉంటుందండి. ఆ పనపల్లి నేను అదే సమయంలో అనంతపురంలో ఇప్పుడు కాదు ఎప్పుడో జలసాధనని దాని సమాంతర కాలువని తర్వాత అనంతపురంకి రాంభూపాల్ గారు తెలుసు ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కోసం మిగతా అన్ని సమస్యలతో కలిపి దాని మీద ఆమరణ దీక్ష కూడా చేయడం జరిగింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇవాళ కొత్తగా ఇచ్చిన రికార్డ్స్ ప్రకారం మీరు ఒకటి చెప్తానండి, ఈ ప్రజెంట్ రికార్డ్స్ని లేదా సోషియో ఎకనామిక్ సర్వే వీళ్ళు చెప్తున్న దాన్ని కొంతసేపు పక్కన పెడదాం. ఒక అనంతపురంలో ఇప్పుడు ఇంకొకటి చెప్తున్నానండి, పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఉమ్మడి జిల్లాలంటే ఇవాళ గుజరాత్లో పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎక్కువ కనపడుతున్న హెచ్డి రెండు కొంచెం లోతుగా అర్థం చేసుకుంటే మనకి స్టడీ చేస్తే అర్థమవుతుంది. ద పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఆఫ్ గుజరాత్ ఇప్పుడు కొంచెం ఆంధ్రప్రదేశ్ కంటే మెరుగే ఉంది. 2000లో కాదు, మోడీ గారు పరిపాలన చేసిన 10 సంవత్సరాల్లో కాదు. హెచ్డి అంటే హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఈ రోజుకి వెనుకబాటు పడింది. ఈ రెండింటికి వైరుధ్యం చెప్తాను. ఇందాక రాంభూపాల్ గారు చెప్పినట్టే ఇద్దరికే, మా సూర్యనారాయణ గారు కూడా ఇద్దరు చెప్పిన దాంట్లో తేడా లేదు. ఏమవుతుందంటే ఒక ఇన్కమ్ కియా కార్ల ఇన్కమ్ని లేదంటే మిగతా చోట్ల ఇప్పుడు జిల్లాలు విడదీసి దాన్ని హిందూపురం కాకుండా మిగతా ఆ ఇన్కమ్ అంతా వేసేసి డివైడ్ బై నెంబర్ ఆఫ్ పాపులేషన్ వేస్తే జీడిపి డివైడ్ బై నెంబర్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ వస్తుంది.
అందువలన దాన్ని మనం ప్రామాణికంగా తీసుకోలేము. ఇవాళ కోనసీమలో నేను కోనసీమ ఏంటండి, మా పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు కానీ పాత పశ్చిమ గోదావరి జిల్లా ఒక్క ఇండస్ట్రీ గత 70 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల నుంచి ఒక్క ఇండస్ట్రీ కొత్త ఇండస్ట్రీ రాలేదండి. ఉన్న మధ్యలో వచ్చిన డెల్టా ఫ్యాక్టరీస్ మూసేశారు, కోస్టల్ కెమికల్స్ మూసేశారు, నెంబర్ ఆఫ్ యూనిట్స్ మూసేశారు. ఫ్యాక్టరీస్ మన తాడిపల్లిగూడెంలో ఫెర్టిలైజేషన్ ఫ్యాక్టరీ చాలా పెద్ద యూనిట్స్ అది మూసేశారు. అలాగే మన చాగల్ షుగర్ ఫ్యాక్టరీ కేసు మూసేశారు, తాడిపల్లి మొత్తం నేను చెప్పుకోవాలంటే ఈవెన్ ఆంధ్ర షుగర్స్ అనుకున్నాను, ఆంధ్ర షుగర్స్ కుంటుతూ నడుస్తుంది. అలాగే కోనసీమలో ఏ ఉండే ఇండస్ట్రీ కిమ్స్ కాలేజ్ పెట్టారు మిత్రులు, ఐఎమ్ యాక్సెప్టింగ్ అండి. వాళ్ళ కాయిల్ కూడా వెనకమాల పడిన పరిస్థితిలో ఎలా ఉందండి వాళ్ళ ఇండస్ట్రీ ఒక్కటి చెప్తాను ఇవాళ, దయచేసి మిత్రులు కూడా వినాలి. ఆంధ్రప్రదేశ్కి కోరిలేట్ చేస్తా కూడా చెప్తానండి నేను. ఇవాళ కోనసీమ డెఫినెట్ గా అనంతపురంతో కంపేర్ చేయలేదు. డెఫినెట్ గా వారి ఇద్దరి మీద మిగతా జిల్లాల ప్రాంతాలు నేను ఎక్కువ తిరుగుంటాను. అసలు మాది వెనిస్ అండి అది. కోనసీమ విజయవాడ వెనిస్, తెనాలి ప్యాలెస్, కోనసీమ వెనిస్. కేరళ బ్యాక్ వాటర్స్ కంటే బాగుంటది. కేరళ బ్యాక్ వాటర్స్ ఇదండి, ఏదంటారు దాన్ని, ఉప్పు నీళ్లు, మురుగు నీళ్లు కొన్ని చోట్ల, మాది ఫ్రెష్ వాటర్. ఎన్ని ఆ కాలువలు ఎలా ఉంటాయండి అసలు, 11 నెలల పాటు వస్తాయి మాకు. కానీ ఎందుకు కునారిల్లిపోయింది? నేను బొజ్జ తారకం గారి ఊరు ఉందండి పక్కనే, కాటన్ కూడా బొజ్జవారిపల్లి. చిన్నప్పుడు చాలాసార్లు వెళ్ళాను. అప్పటికిప్పటికి ఎలాంటి మార్పు లేదు. రోడ్డు వెడల్పు పెరగలేదు, సూర్యానిగా తెలుసు. అసలు ఇలాంటి పరిస్థితుల్లో పరకాయ నేను ఎందుకంటానంటే అసలు ఏమొచ్చింది వాళ్ళు అనంతపురం. నేను ఇంకోటి కూడా చెప్తాను, అనంతపురానికి వాళ్ళ పరకాయ ఇది బట్టి చెప్తున్నారు చెప్తే శ్రీనివాస్ గారు మీ వాయిస్ బ్రేక్ అవుతుంది, వినపడుతుందా? పరకా ఫోన్లో వస్తున్నాయి మధ్య, సారీ అండి. పరకాపిట ఇన్కమ్ ఏదైతే ఉందో, పరకాపిట ఇన్కమ్ లెక్కలు కాదండి, హెచ్డిఐ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ సూచిగా తీసుకోవాలి. అనంతపురం వెనుకబడి ఉంది, ఇది ఫ్యాక్ట్. అది ఇంకోటి కూడా చెప్తున్నాను, ఇవాళ కర్నూలు కడపతో కంపేర్ చేయను కానీ అనంతపురం పొజిషన్ అందరినీ వాద వస్తుందంటున్నారు కదండి భూగర్భ జలాలు. అలాగే హెచ్ఎల్సి కాలువ ఏదైతే ఉందో, హెచ్ఎల్సి కాలువలో 32 TMCL ప్లస్ ఉంటే గత 40 సంవత్సరాల నుంచి 2/3 పైన అంటే 1/4 తీసేయండి, మిగతాది వచ్చిన సంవత్సరాలు 4 సబ్జెక్ట్ కరెక్షన్ సంవత్సరం ఉండేమో. ఈ దాంట్లో మళ్ళీ కాలువ లీక్, పిఏబిఆర్కి వెళ్తుంటే దాన్ని లీక్ అయ్యి పక్కన బైపాస్ పెట్టి ఇవాళ సమాంతర కాలువ రాకపోతే దాన్ని చెప్తాను చాలా ఇబ్బందికరమైన పొజిషన్ అక్కడ. అలా ఇప్పుడు ఎవరు ఎందుకు, నేను రామప్పల గారితో కూడా తర్వాత మాట. సరే, కమింగ్ బ్యాక్ టు మీరు అడిగిన పాయింట్ స్ట్రైట్ మనకు వస్తాయండి వివరాలకు వస్తే, ఇవాళ నేను నా సోదరుడు ఏమనుకోకూడదు, సూర్యనారాయణ గారు అనుకుంటారు కానీ ఇవాళ అనంతపురంతో కంపేర్ చేసుకుంటే బై అండ్ లార్జ్ చెప్తున్నాను, మా కోనసీమ స్వర్గసీమ. కానీ మా కోనసీమ అంటే మా తోటి పక్కన కదండి. ఓకే, శ్రీనివాస్ గారు వాయిస్ కట్ అయింది, ఆయన మళ్ళీ జాయిన్ అవుతారు. రాంభూపాల్ గారు, ఇందాక మీరు ఒక అంశాన్ని ప్రస్తావించారు, వెనుకబడిన పొజిషన్ ఏంటంటే ఒకటి చెప్తున్నాను. కోనసీమ ఇబ్బందికరమైన పొజిషన్ ఏంటంటే ఒక్క కొత్త ఇండస్ట్రీ రావట్లేదు. గ్యాసు వీళ్ళు చెప్పి నేను చెప్తున్నా, కోనసీమని కుదేలు చేసేస్తున్నారు వీళ్ళందరూ. కోనసీమని వీళ్ళందరూ కుదేలు చేసేస్తున్నారు. ఎంత దుర్మార్గం చేస్తారంటే వీళ్ళు గ్యాస్ ఎత్తుకుపోయి కాలుష్య కాసారం చేసి భూమి కుంగిపోతా ఉంది. కృష్ణారావు గారు కోర్టులో కేసు వేసేయండి జరిగింది. నేను అడుగుతాను, వీళ్ళకి తెలిసి ఎక్కువ మంది, నేను అన్నాడు అనంతపురం కానీ శ్రీకాకుళం కానీ ఆదిలాబాద్ కానీ వెనుకబడిన ప్రాంతాలు డెవలప్ అవ్వాలని కోరుకున్నవాడిని. ఇవాళ కోనసీమ అత్యంత ప్రమాదకరమైన పరిస్థితిలోకి వెళ్తుంది. దాంట్లో ఆయిల్ వెలికి తీసినప్పుడు, ఆయిల్ ఏది ఆన్షోర్ పక్కన ఆప్షన్, ఆయిల్ వెలికి తీసినప్పుడు దాన్ని నీళ్లు నింపాలనుంది, గ్యాస్ తీసినప్పుడు నీళ్లు నింపాలని కండిషన్ పెట్టలేదు. భూమి కుంగిపోయే పరిస్థితి వస్తుంటే దాదాపు 47 కిలోమీటర్ల కెనాలు కేవలం 10 మీటర్ల కాంటూర్లో వెళ్ళే అవకాశం. ఏ మాత్రం నీళ్లు ఎలా స్టాగ్నేట్ అయిపోతున్నాయి, ఎన్నిసార్లు చూపిస్తారని మీకు. అందువల్ల ఈ నేపథ్యంలో ఇదంతా రీక్లైమ్డ్ ల్యాండ్. మళ్ళీ ఇంకోసారి మీ అందరికీ చెప్తున్నాను, మోస్ట్ ఆఫ్ ద కోనసీమ ఒకప్పుడు సముద్రం. మీరు ఎవరో ఎక్కువ మంది నమ్మలేకపోవచ్చు. ఇది గోదావరితో వచ్చిన సెడిమెంట్స్ ద్వారా భూమిలో నెట్టబడి ఏర్పాటు చేయబడిన ప్రదేశం అనంతపురం అనేది. నేను అందుకని ఇవాళ అక్కడ నిజంగా అన్యాయం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ హక్కుల్లో ఆత్మగౌరవం లెవెల్లో వచ్చేసింది ఇవాళ. నేను ఇంకోటి చెప్తున్నాను మీకు సమాచారం, ఇవాళ కొత్త లెక్కలు వచ్చినాయి.
ఆంధ్రప్రదేశ్ యొక్క కాంట్రిబ్యూషన్ జీడిపిలో అగ్రికల్చర్ కాంట్రిబ్యూషన్ 30-34%. అలా ఆస్ట్రేలియాలో ఎంత జరిగినా ఇంక్లూడింగ్ 2.5% ఎక్కడన్నా చూసుకోండి. ఒక్క మధ్యప్రదేశ్ తప్పితే ఏ రాష్ట్రంలో లేదు. గొప్పగా పోద్దు ఓన్లీ అక్వా పరిశ్రమ. కొంతవరకు దీంట్లో ఉన్న మా దగ్గర కొల్లేరు లేకపోయినా కోనసీమలో కూడా అక్వా పరిశ్రమ ఉందనుకోండి. అక్వా పరిశ్రమ దాంట్లో లాభం వస్తుంది, కాలుష్యం కూడా అయిపోతుంది. భావితాల ప్రజలు ఇప్పుడు సూర్యనారాయణ గారు అక్కడే ఉంటారు. మేమన్నా ఈ పరిస్థితుల్లో అలాగే అనంతపురం అత్యంత 550+ మిల్లీమీటర్ల ఈ దేశంలో 2వ అతి తక్కువ అత్యల పౌరుషపాతం వచ్చే జిల్లా. ఇవాళ రెండింటికి మన అభివృద్ధి కావాలంటే ఒకటే చెప్తున్నా అండి, సర్వీస్ ఇండస్ట్రీ పెరగాలి, కమర్షియల్ ఇండస్ట్రీ పెరగాలి. ఎందుకంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్ విభజన హామీలు హోదా ఏమీ లేకపోవడం వల్ల దుర్మార్గం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ లో తాకట్టు పెడుతున్నారు. ఇంకోటి కూడా చెప్తున్నాను సూర్యనారాయణ గారు, పోలవరంలో నమ్మక ద్రోహం జరిగింది. నైవేద్యం చేశారు వీళ్ళు, దుర్మార్గం చేశారు వీళ్ళు. సడ్డంగా సంతకం పెట్టి నాశనం చేశారు పోలవరాన్ని. నేను శ్రీనివాసరావు, రామకృష్ణ గారు, జయలక్ష్మి గారు జాయింట్ స్టేట్మెంట్ ఇచ్చాం. మీ పార్టీ నిద్రపోతుందా, తూతు మంత్రంగా ఉందని అడుగుతున్నాను. చెప్తాను దాని డెడ్ స్టోరేజ్ ప్రాజెక్ట్ సబ్జెక్ట్ అన్న రేపొద్దున ఏమవుతుంది, మన ఏరియాలో ఏమవుతాయి. డెడ్ స్టోరేజ్ ప్రాజెక్ట్ చేసి పడేసారు దీన్ని. ఓకే శ్రీనివాస్ గారు, రాంభూపాల్ గారు ఇందాక మీరు ఒక పాయింట్ స్ట్రెస్ చేశారు. విభజన హామీలో భాగంగా వెనుకబడిన జిల్లాలకి ఇవ్వాల్సినటువంటి నిధుల విషయంలో ఏమైనా తాత్సారం చేసేందుకు లేదంటే ఎగనామం పెట్టేందుకు ఇలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి అనేటువంటి అనుమానాన్ని మీరు వెలుబుచ్చారు. ఇప్పుడు ఈ అనంతపురం, సత్యసాయి జిల్లాలు లాంటివి బాగా అభివృద్ధి చెందుతున్నాయని చెప్పడం ద్వారా రాజకీయంగా ఎలాంటి ప్రభావం చూపేటువంటి పరిస్థితి ఉంటుందంటారు? అన్మ్యూట్ చేసుకోండి, అన్మ్యూట్ చేయండి. రాంభూపాల్ గారు అన్మ్యూట్ చేయండి. ఈ జిల్లాలు బాగా అభివృద్ధి చెందాయని ఇంత పెద్ద ప్రచారం చేస్తున్నప్పుడు ఎమ్మెల్యేలు గాని, ఈ ప్రాంతానికి సంబంధించిన మంత్రులు గాని ఎందుకని మౌనంగా ఉన్నారు? చిన్నదానికే చాలా గొప్పగా సన్మానాలు చేసుకుంటారు కదా, చిన్న చిన్న విషయాలకి అద్భుతమైన విజయాలను ప్రచారం చేస్తారు. మరి ఇంత వేగంగా అభివృద్ధి చెంది రాష్ట్రంలోనే బాగా 5వ స్థానంలో టాప్ 5 లో అనంతపురం ఉన్నప్పుడు మంత్రులు, ఎమ్మెల్యేలు గాని లేదా మాజీలు గాని బ్రహ్మాండంగా ఒకరిని ఓడుకోవాలి కదా, మా వల్ల ఈ అభివృద్ధి సాధించిందని ఎందుకు మౌనంగా ఉన్నారు? ఇలా మౌనానికి కారణం తెలుసు. ఎందుకంటే ఇక్కడ కనుక అట్లాంటి కార్యక్రమం చేస్తే, అంటే అద్భుతం సాధించినామని కార్యక్రమం చేస్తే ప్రజలు మామూలుగా ఈసరించుకోరు. అందుకని ఏ పార్టీలు అధికారంలో ఉన్న పార్టీ కానీ, గతంలో అధికారం చెలాయించిన పార్టీలు కానీ వీటి గురించి మాట్లాడడం అంతా సైలెంట్ గా ఉంటున్నారు. రెండో విషయం, ఈ రోజు ఆదాని లాంటి కంపెనీలు పెద్ద ఎత్తున గ్రీన్ ఎనర్జీ కోసం ఇక్కడ భూములు తీసేసుకుంటున్నాయి. గతంలో నేరుగా కొనేవాళ్ళు ఇప్పుడు 30,000 రూపాయల సంవత్సరానికి లీజు పేరుతో వేల ఎకరాలు, ఒక రాయలసీమ జిల్లాలోనే 3,20,000 ఎకరాలు తీసుకోవాలని చెప్పేసి ఈ ప్రభుత్వ హయాంలో నిర్ణయించినారు. ఇప్పుడు ఆ 3,20,000 ఎకరాల్లో అనంతపురం, సత్యసాయి, కర్నూలు ఈ 3 జిల్లాల్లో టాప్ ఉంటాయి. ఇవి కాకుండా ఈ హైడ్రో ఎలక్ట్రానిక్స్ గ్రీన్ ఎనర్జీ పేరుతో హైడ్రో ఎలక్ట్రానిక్స్ కరెంట్ ఉత్పత్తి కోసం ఆదాని కంపెనీకి 5 ప్లాంట్లు ఇస్తున్నారు రాయలసీమలో. అందులో వైఎస్ఆర్ జిల్లాలో 2, అనంతపురం, సత్యసాయిలో 2, తర్వాత కర్నూలులో 1. ఈ 5 ప్లాంట్లకు నీళ్లు ఇవ్వాలా. ఇక్కడ కరెంట్ గ్రీన్ ఎనర్జీ హైడ్రో ఎలక్ట్రికల్స్ ద్వారా కరెంట్ ఉత్పత్తి అంటే నీళ్లు ఇవ్వాలా. నీళ్లు ఎక్కడి నుంచి ఇవ్వాలా? ఉన్న నీళ్లు ఇక్కడ ప్రత్యేకంగా సాగునీటి వనరులు లేవు. ఉండేది ఆ హెచ్ఎల్సీలో వచ్చే నీళ్లు తగ్గిపోతున్నాయి. ఇంతకుముందు శ్రీనివాస్ గారు చెప్పినట్లు ఆ సమస్య ఉంది. రెండో వైపు అంద్రిని నీళ్లను ఇప్పుడు ఈ గ్రీన్ ఎనర్జీ హైడ్రో ఎలక్ట్రానిక్స్ కోసం ఇవ్వాలా. కర్నూలులో స్టార్ట్ చేసేదానికి కానీ, అనంతపురంలో, సత్యసాయి జిల్లాలో పెడుతున్న ఈ ప్లాంట్స్ కి ఒక్కొక్క ప్లాంట్ కు 1.25 టీఎంసీ నీళ్లు ఇవ్వాలి ప్రతి సంవత్సరం. ఈ నీళ్లను ఇవ్వాలంటే ఈ రోజు ఈ జిల్లాలో అభివృద్ధి చెందినాయని ప్రచారం చేయడం ద్వారా ఆదాని కంపెనీకి నీళ్లు ఇవ్వడానికి తెలియగా ఇప్పుడు చిత్రావతి దగ్గర కడుతున్నారు. సత్యసాయి జిల్లాలో చిత్రావతి దగ్గర ఈ హైడ్రో ఎలక్ట్రానిక్స్ ఆదానిది పూర్తవుతుంది. దానికి 1 టీఎంసీ కేటాయించారు. అదేవిధంగా అనంతపురం దగ్గర యాడికి దగ్గర ఈ ఆదాని వాళ్ళే హైడ్రో ఎలక్ట్రానిక్స్ ఒకటి కట్టబోతున్నారు. దానికి 1 టీఎంసీ 1.25 టీఎంసీ నీళ్లు ఇవ్వాలనుకుంటున్నారు. మరి ఈ నీళ్ళన్ని ఇవ్వాలంటే ఏం చేయాలా? ఇక్కడ ఇది అభివృద్ధి అయింది కాబట్టి మీకు నీళ్ళు అక్కర్లేదని అటువైపు డైవర్ట్ చేయాలా. కాబట్టి ఇది ఒక సిస్టమేటిక్ గా వెనుకబడిన ప్రాంతాల్ని మరింత వెనుకబాటుకు గురి చేసేటువంటి విధానం అనుసరిస్తున్నారు. మీరు అడిగినట్లు విభజన చట్టం హామీలు అమలు చేయకుండా, దాని గురించి అసలు చర్చ లేకుండా మూసేయడానికి ఈ అభివృద్ధి నమూనాలు చూపిస్తారు. కేంద్రం ఆ రోజు ఏం చెప్పింది విభజన చట్టంలో? వెనుకబడిన రాయలసీమకు, ఉత్తరాంధ్రకు బుందేల్ఖండ్ తరహా ప్యాకేజీ ఇస్తామన్నారు. ఆ లెక్కన ఇచ్చింటే మాకు 12,500 కోట్ల రూపాయలు ఏది విభజన నాటికి వచ్చింది ఈ ప్రాంతాలకు. అంత పెద్ద డబ్బు కనుక వచ్చిందంటే ఈ ప్రాంతాలు చాలా అభివృద్ధి అయింది. కానీ
చివరి గవర్నమెంట్ ఏం చేసిందో మనం చూసినాం. 3 సంవత్సరానికి 50 కోట్ల రూపాయలు ఇచ్చేసి ముష్టి ఇచ్చినట్లు ఇచ్చి ఆ తర్వాత ఆపేసింది. ఇప్పటి వరకు దాని గురించి మాట్లాడేది లేదు. కేంద్రంలో అదే ప్రభుత్వం ఉంది. అయినా ఆ వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ లేదు. ఆ 50 కోట్ల రూపాయలు కూడా అయిపోయింది. రెండో వైపు రాష్ట్రం అడగదు. గత ప్రభుత్వం అడగలేదు. ఈ ప్రభుత్వం కూడా కేంద్రాన్ని గట్టిగా అడగరు. కాబట్టి మేము అడుగుతున్నామంటే వెనకబడిన రాయలసీమ జిల్లాల్ని, ముఖ్యంగా ఇట్లాంటి జిల్లాల్ని అభివృద్ధిని చూపించి మమ్మల్ని బలిపెట్టారు. అక్కడేమో మీ వెనుకబాటుకు మా కారణాలు కాదు, వెనుకబాటుకి ఇతరత్ర కారణాలు ఉన్నాయి. మీరు వ్యవసాయంలో కార్పొరేట్ సిస్టాన్ని అభివృద్ధి చేసుకోండి, లేదా ఆక్వా కల్చర్ ఇట్లాంటి దానిలోకి వెళ్ళుకోండి, సాధారణమైన వ్యవసాయదారులందరూ ఖాళీ చేసుకోమని చెప్పేసి అక్కడ ఉన్న వాళ్ళను బలి పెడుతున్నారు. ఇప్పుడు మిత్రులు చెప్పినట్టుగా కోనసీమ జిల్లాలో పొల్యూషన్ ఎంత పెద్ద సమస్య ఉందో మనందరూ తెలుసు. ఎందుకని బలభద్రపురం ఈ రోజు అంత చర్చనీయాంశం అయిపోతుంది, క్యాన్సర్ విపరీతంగా వస్తుందని చెప్పేసి ఎందుకని మొత్తం ప్రభుత్వం అంతా అక్కడ కదిలిపోతుంది? ఇవన్నిటికి కారణం ప్రజలు ఏమైపోయినా పర్లేదు, కంపెనీలు కార్పొరేట్ శక్తులకు గుడిగం చేయడానికి లెక్కల్ని తారుమారు చేయడం అనేది ఒక సిస్టమేటిక్ గా రాష్ట్రంలో జరుగుతుంది. దీన్ని కనుక మేధావులు మీలాంటి వారు అడ్డుకోకపోతే రానున్న రోజుల్లో వెనుకబాటు ఏదో అభివృద్ధి ఏదో మనకే కన్ఫ్యూజ్ అయిపోయి మొత్తం రాష్ట్రంలో ఈ చర్చ అంతా పక్క దారి పట్టే అవకాశం ఉంది. అందుకనే వీటిని నివారించాల్సిన అవసరం మన మీద ఉంది. ఓకే, సూర్యనారాయణ గారు, ఇందాక మీరు ప్రస్తావించారు కోనసీమకి అన్ని రకాలుగాను అన్యాయం జరుగుతుంది, ఏ దశలోనూ కూడా ప్రభుత్వాలు పట్టించుకోవటం లేదని. మరి ఈ సమస్యకు పరిష్కారం ఏం కావాలంటారు? ఏం చెయ్యాలని మీరు కోరుకుంటున్నారు? రాంభూపాల్ సార్ చెప్పినట్లు ఇక్కడ ప్రజాప్రతినిధులు అసలు ప్రభుత్వం దృష్టికి ఈ సమస్యలు తీసుకెళ్లే స్థాయిలో లేరు. ముఖ్యంగానండి ఇక్కడ ఈ సమస్య నుంచి బయటికి రావాలంటే మేము ఖచ్చితంగా ఇండస్ట్రియల్ కారిడార్, ఓఎన్జీసీ సంబంధించి రిలేటెడ్ ఇండస్ట్రీకి సంబంధించిన గ్రీజు, తారు, పెయింట్ ఇటువంటి అన్ని కూడా సబ్సిడైజ్ లోన్స్ మీద మా ఏరియాలో సుమారు 10-15 ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి కాబట్టి ఆ టెక్నోక్రాట్స్ ని 4-5 కలిపి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ లో కనుక ఇండస్ట్రీస్ పెడితే కొంతవరకు ఎరాడికేట్ అవుతుంది సార్. అలాగే మరి ముఖ్యంగా ఈ గెయిల్, తాటిపాకలో ఉన్న గెయిల్ ని అప్గ్రేడ్ చేసి కనుక మనం గ్యాస్ కానీ ఇవన్నీ కూడా ప్రజలకి కేవలం 10 రూపాయలకి ఇవ్వచ్చు బండ్. ఇటువంటి అన్ని కూడా ప్రభుత్వానికి తెలుసు, అయినా కూడా వాళ్ళు కార్పొరేట్ సెక్టార్ లో వాళ్ళ చేతిలో కీలు బొమ్మ అయిపోయి ఇలాంటివి రానివ్వరు సార్. ఈవేళ గ్యాస్ ద్వారా ఇక్కడ కరెంటుని చాలా తక్కువ రేటుకి మనం ప్రొడ్యూస్ చేయొచ్చు సార్. అలాగే ఈ ప్రాంతంలో సముద్ర వారిని కనుక విండ్ మిల్స్ పెడితే బోల్డ్ కరెంట్ ఉత్పత్తి అవుతుంది సార్. అలాగే అనేక రకాల ఇవన్నీ కూడా ఏమి ప్రభుత్వం పట్టించుకో సార్. ఇక్కడ నుంచి కుర్రోళ్ళు మైగ్రేట్ అయిపోయి ఉపాధి కోసం ఫుట్లూజ్ వర్కర్స్ కింద ఇతర దేశాల్లో మరి ఉంటుంటే కనీసం ఇక్కడ ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేద్దారనే ఆలోచన కూడా లేదు సార్. ఈ ప్రాంతంలో పెట్టవలసినటువంటి ఓఎన్జీసీ రీజనల్ ఆఫీస్ ని ఎక్కడో మెడ్రాస్ లో పెట్టి ఈ ప్రాంతంలో ఇవ్వకుండా ఎవరికి కూడా ఉద్యోగం ఇవ్వకుండా అంతా తమిళనాడు వాళ్ళకి ఇతర ప్రాంతాల వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చుకుంటారు సార్. అలాగే ఆఖరికి మా ప్రజాప్రతినిధుల అసమర్థత వల్ల ఇక్కడ వచ్చినటువంటి పెట్రోలియం యూనివర్సిటీ అనకాపల్లిలో దాన్ని కూడా తీసుకుని ఉత్తరప్రదేశ్ వెళ్ళిపోయారు సార్. ఇలాగ అన్ని రంగాల్లోనూ కూడా ఇక్కడ కోనసీమని నిర్వీర్యం చేస్తున్నా సార్. త్వరలో కోనసీమ వాసులంతా కూడా సముద్రంలో సబ్మర్జ్ అయిపోవడానికి సిద్ధంగా ఉన్నారని ఇది నేను చెప్పేది కాదు సార్. మరి ముఖ్యంగా జియాలజిస్టులు కానీ, మైక్రోబయాలజీ సంబంధించిన వాళ్ళు కానీ, అలాగే ఓషనోగ్రఫీ సంబంధించినటువంటి వాళ్ళు కానీ, వాళ్ళు పెద్ద పెద్ద సైంటిస్టులు చెప్తున్న మాట ఏంటంటే సముద్రంలో త్వరలో సబ్మెర్జ్ అయిపోతారు, కోనసీమ అంతాను అందరూ కూడా చనిపోతారు. ఇప్పటికే సముద్ర పాలలో తీరంలోంచి లోపలికి వచ్చేసి వేళ గ్రామాలన్నీ ముంచెత్తేసి పంట చేలన్నీ కూడా సర్వనాశనం చేసేస్తున్నాయని చెప్పినా కూడా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లే సార్. ఆఖరుగా తమరికి నేను మనవి చేసుకునేది ఏంటంటే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారు, కాన్స్టిట్యూషనల్ జడ్జెస్ మాకు ఇవ్వవలసినటువంటి 70,000 కోట్ల రూపాయలు కనీసం మాకు ఇస్తే మా రాష్ట్రానికి మాకు కూడా చాలా మేలు జరుగుతుందని మీ ద్వారా తెలియజేస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీనివాస్ గారు, ఫైనల్ గా ఇప్పుడు మీరు 2 ప్రాంతాల గురించి ఇందాక ప్రస్తావించారు. ఇప్పుడు ఈ సమస్య ఎందుకు వస్తుందంటారు? ఇట్లాంటి వ్యత్యాసం చూపించేటువంటి ప్రయత్నం ప్రభుత్వం నుంచి ఎందుకు చేస్తుందంటారు? ఇట్లాంటి సమస్య లేకుండా ఉభయ ప్రాంతాల్లోనూ అభివృద్ధికి ఉన్నటువంటి మార్గాలు ఏంటంటే షార్ట్ కట్ లో ముందుగా వాళ్ళ లెక్కలు సెర్చ్ చేసుకోవాలంటున్నాను. ఇందాక ఒకటే చెప్పాను, ఒక కర్మాగారం చూపించి ప్రజలందరూ అభివృద్ధి చేయాలంటే ఎలా ఉంటుందండి? ఒక ఆదాని గారు రేపు పొద్దున్న తీసుకొచ్చి ఒక కంపెనీ పెట్టేసి ఆదాని గారు గుజరాత్ మారవాడి కంపెనీ పెడితే మంచిగా ఉంటుందా? ప్రజల జీవన ప్రమాణాలు మెరుగైపోతాయా? పర్ క్యాపిటల్ ఇన్కమ్ అనేది దేని మీద బేస్గా ఉంటుందండి? లేదంటే మిగతా అగ్రికల్చర్ ఇన్కమ్ ఒక ఇన్పుట్ తగ్గుతా ఉంది, దాని మీద సర్వీస్ సెక్టర్ అంటున్నారు. సరే, కమింగ్ బట్ 1 పాయింట్ ఇందాక మిత్రులు చెప్పినట్టు వాళ్ళు చెప్పిన వాదంతో పూర్తిగా ఏకీపిస్తున్నాను. ఇవాళ మన
అనంతపురానికి మిగతా చోట్లకి ఇవాళ కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన ప్యాకేజీలో నిధులు ఎగ్గొట్టడానికి 24,350 కోట్లు ఎట్ ద రేట్ ఆఫ్ 2014లో 7% ఇంట్రెస్ట్ రావాలంటే వాళ్ళు కనీసం 50,000 కోట్లు ఒక్క రూపాయి ఇవ్వలేదు. ఇచ్చిన 50 కోట్లు సంబంధం లేదు. దాన్ని ఎగ్గొడతానికి అన్నప్పుడు దీన్ని కూడా చెప్తానండి. ఇవాళ ఈస్ట్ గోదావరి కూడా కాలుష్యం మొత్తం అంతా నెత్తి మీద తీసి పడేశారు. ఇవాళ రేపు పొద్దున పెట్రోలియం ఇన్వెస్టర్ కాకినాడని తీసుకొచ్చిన పక్కన ఇటు కూడా పడుతుంది. కాకినాడ కూడా ఈస్ట్ గోదావరి. అందుకని నేను ఒకటే చెప్తున్నాను, చాలా క్లియర్ కట్ గా ఇబ్బందికరమైన పరిణామాలు జరుగుతున్నాయి. ఇది కనుక మనం వెంటనే చూసుకోకపోతే మాత్రం అలారం ప్రాంతాల మధ్యన దెబ్బలాట పెట్టే సూచనలు కూడా కనపడుతుంది. ఇవాళ కానీ ఈ నాయకులందరూ కూర్చుని ఢిల్లీకి వెళ్ళి రాకుండా, ఢిల్లీకి వెళ్ళి పోరాడకుండా ఇక్కడ మీద ఇక్కడ చిచ్చులు పెడతా సిద్ధపడుతున్నారా? ఓ పక్కన ఆదాని గారు కాదు, నాకు అర్థం కాదు. ఓ పక్కన మేము నీళ్ళేమో మా మొర్ర అంటే వేలాది ఎకరాలు ఏపీ జనుకోలేదు, చచ్చిపోయిందండి. అనంతపురంలో ఎన్ని ఉద్యోగాలు వస్తాయి అక్కడ ఏపీ జనుకోలు పెట్టమనండి. స్థానికంగా ఉద్యోగాలు పెట్టుకున్నాం. బ్రహ్మాండ సంస్థలు ఏపీ జనుకోలు పక్కన పెట్టి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు, ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు, వీళ్ళందరూ ఆదాని గారికి బొంటులు. ఈ జిల్లాల అభివృద్ధిని కూడా తాకట్టు పెడతానికి సిద్ధంగా లేరా అని ప్రశ్నిస్తున్నాను. దయచేసి ప్రజలు చైతన్యవంతం చేసి రావాలి. ఇవాళ మొత్తం మీరు ఒకటే జిల్లాలు కబ్జా పెట్టుకున్నా బయలుదేరారు గుమా వ్యాపారం. అబ్సల్యూట్ గా రాంగ్ అండి అది. దయచేసి అందరినీ చూసి వాళ్ళందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను. మిత్రులకి సూర్యనారాయణ గారు, మీరు కూడా సైలెంట్ ఉంటే లాభం లేదు. ఎలాగో రామపాల్ గారు ఉద్యమం ఉన్నారు. ఇప్పుడే మేము మాట్లాడే నాయకులతో కూడా నిన్న కాకుండా విజయవాడ మీటింగ్ పెట్టాం. వెనుకబడిన ప్రాంతాల గురించి కూడా మీ నాయకుడి గారికి చెప్పండి. ఒంటరి పోవడం మంచిది కాదు. ఇంతకాలం పోయింది చాలు. ఇవాళ అందరినీ కలిపికెళ్ళాల్సిన ఉద్యమం ఉంది. చంద్రబాబు గారు కూడా విజ్ఞప్తి చేస్తాం లేరు కాబట్టి అది చూడమని చెప్పి అందరికి విజ్ఞప్తి చేస్తాం. ఆయన కూడా థ్యాంక్ యూ రామ్ గోపాల్ గారు, థ్యాంక్ యూ సూర్యనారాయణ గారు. ఈ రోజు ఖచ్చితంగా జిల్లాల మధ్య విభేదాలు పెంచేలా, ప్రాంతీయ వైషమ్యాలు అవకాశం ఇచ్చేలా ఇలాంటి పోటీ పెట్టేటువంటి ప్రయత్నం తగదనేటువంటి అభిప్రాయాన్ని ఈ రోజు చర్చలో పాల్గొన్నటువంటి వాళ్ళంతా వ్యక్తం చేశారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. నమస్కారం సార్. నమస్కారం.